ఫ్రెండ్స్ సాధారణంగా మనం గనుక చూసుకున్నట్టయితే ప్రతి సీజన్‌లో కూడా విన్నర్, రన్నర్ చాలా పెద్ద విషయం అవుతుంది. అంటే ఎందుకనంటే విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? వాళ్ళ మిగతా థర్డ్ పొజిషన్ ఎవరు? ఫోర్త్ ఎవరు? ఫిఫ్త్ ఎవరు? కొంచెం సస్పెన్స్‌గానే ఉంటుంది. అయితే ఈసారి విన్నర్, రన్నర్‌తో పాటుగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ కూడా విన్నర్, రన్నర్ మీదే బేస్ అయ్యున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేంటి విన్నర్, రన్నర్‌కి సంబంధించి ఎట్లాగా మారిపోతుంది అంటే, ఇక్కడ మనం ఒక విషయాన్నైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కేవలం ఏ 2 ½ డేస్ ఒక మాటలో చెప్పాలంటే 2 డేస్ అంటే ఈరోజు నైట్ 12 వరకు కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ డే 10:30 నుంచి 12 వరకు ఒక 1 ½ అవర్ అంటే సండే 1 ½ అవర్ ఓటింగ్ అయితే జరిగింది. అలాగే మండే ఫుల్ ఓటింగ్ ఈరోజు 12 వరకు అంటే మంగళవారం 12 వరకు కనుక ఓటింగ్ జరిగితే, దాదాపుగా 2 ½ డేస్ అనుకోవాలి. హాఫ్ అని ఎందుకు అంటున్నానంటే, ఆ 1 ½ అవర్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్‌గా ప్రాబ్లమ్ ఎవరిది? ఏంటి అనేది గనుక చూస్తే డెమాన్, ఇమాన్యుయల్, సంజన వీళ్ళ ముగ్గురు ఇప్పుడు గ్రాండ్ ఫినాలేని మార్చబోతున్నారు. అదేంటి ఇలా ఎలా మార్చబోతున్నారు అనేది గనుక చూస్తే కళ్యాణ్ విన్నర్, తనుజ రన్నర్ లేదా తనుజ విన్నర్ లేదా కళ్యాణ్ విన్నర్ రన్నర్ ఎవరైనా వాళ్ళిద్దరిలో రన్నర్, విన్నర్ ఎవరైనా అవ్వనివ్వండి. కానీ వాళ్ళిద్దరూ డబ్బులు తీసుకొని రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు విన్నర్ అవ్వాలి అన్న ఆశతోనే ఉన్నారు. విన్నర్ రేస్‌లోనే ఉన్నారు వాళ్ళు. ఓకే. సో, వాళ్ళిద్దరూ డబ్బు తీసుకొని వెనక్కొచ్చారు. ఇప్పుడు మీరు గమనించినట్టయితే సీజన్ 6లో మన శ్రీహాన్ వచ్చేసరికి డబ్బులు తీసేసుకున్నాడు. సో, ఇమ్మీడియేట్‌గా రేవంత్ రెడ్డి కాదు సారీ. ఐయామ్ సారీ. రేవంత్ వచ్చేసరికి సీజన్ 6 విన్నర్ అయిపోయాడు. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సీజన్ 4లో కూడా అభిజిత్ సోహెల్ విన్నర్, రన్నర్. కానీ సోహెల్ సూట్‌కేస్ తీసుకొని బయటకొచ్చేసేయడం వల్ల థర్డ్ పొజిషన్‌లో ఉన్న అఖిల్ సెకండ్ పొజిషన్‌కొచ్చేసాడు. ఓకే. అంటే రన్నర్‌గా మారిపోయాడు. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు వింటున్నాము అంటే ఇక్కడ యాస్ పర్ ఓటింగ్ గనుక చూసుకున్నట్టయితే ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. అలాగే డెమాన్ వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్ యాస్ యూజువల్ సంజన గారున్నారు. సో, విన్నర్, రన్నర్‌ని పక్కన పెట్టేస్తే, బిగ్ బాస్ జనరల్‌గా ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి సూట్‌కేస్ ఆఫర్ ఇవ్వడు. సో, సంజన గారు చాలా సందర్భాల్లో నేను టాప్ 3 వరకు, టాప్ 5కెళ్తే ఏదో ఒక సూట్‌కేస్ తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి ఆవిడ చాలా బలంగా చెప్పారు. సో, ఆవిడకైతే ఆ అవకాశం లేనట్టే. మరి నెక్స్ట్ అవకాశం ఎవరికుంది అంటే, డెమాన్‌కి అలాగే మన ఇమాన్యుల్‌కి. ఇక్కడ బిగ్ బాస్ చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఏస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్‌కి చాలా మనీ అవసరం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి టంగ్ క్యాన్సర్ వచ్చింది. ఫస్ట్ పాయింట్. తనకి కెరియర్ సెటిల్మెంట్ లేదు. అంటే ఇప్పటి వరకు తనకంటూ ఒక జాబ్ లేదు. ఏం లేదు. అలా పాపం స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్నాడు. బట్ ఇమాన్యుయల్‌కేంటంటే ఒక కొమేడియన్‌గా ఇప్పటివరకు సూపర్ డూపర్ పేరుంది. మెయిన్‌గా 'జబర్దస్త్' కానీ ఇప్పుడు మన 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత 'స్టార్ మా' వాళ్ళు సూపర్ డూపర్ కామెడీ షోస్ పెట్టడం గానీ, అలాగే 'కుక్ విత్ జాతిరత్నాలు' గానీ ఇలా ఒకటేంటి 100 ఉన్నాయన్నమాట ఇమాన్యుల్‌కి. అయితే ఇప్పుడు డెమాన్‌కి గనక వాళ్ళు డబ్బులివ్వాలని గనక చూసినట్టయితే టాప్ 4 పొజిషన్‌లో ఓకే. టాప్ 4 పొజిషన్‌లో ఉన్న డెమాన్ దగ్గరికి ఈ సూట్‌కేస్ అనేది తీసుకొస్తారు ఖచ్చితంగా. ఓకే. అప్పుడు ఇమాన్యుయల్ గాని ఇమాన్యుయల్ గనక నేను ఆ అమౌంట్ తీసేసుకోవాలి అని గనక తను అనుకుంటే ఇక్కడ డెమాన్‌కి దెబ్బ. అంటే ఆల్రెడీ అంటే ఇమాన్యుయల్‌కి డబ్బులు కావాలా? వద్దా? అనేసి గనక ఆలోచిస్తే ఇమాన్యుయల్ ఎప్పుడూ కూడా నేను డబ్బు తీసి బయటకొస్తానని గాని ఎప్పుడు చెప్పలేదు. అలాంటి తను విన్నర్ రేస్‌లో ఉన్నాడా అంటే కొంతమందేమో నువ్వు ఈ విన్నర్ రేస్‌లో ఉన్నావు అంటున్నారు. తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు మధ్య విన్నర్ రేస్‌లో ఉందని చెప్పడంతో ఇమాన్యుయల్ ఆ డబ్బులు తీసుకోవడానికి రెడీగా లేడు. సో, ఖచ్చితంగా డెమాన్ డబ్బులు తీసుకొని వెనక్కి వస్తాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్ గనక ఒకవేళ డబ్బులు తీసుకుంటానని గనక ఉంటే అంటే ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే వీళ్ళ మనసులో మాటను గుర్తిస్తాడు. నేను డబ్బులు తీసుకోవండి. అస్సలు నాకొద్దు, మాకొద్దు, మాకొద్దు అంటే అప్పుడు రేట్ పెంచుతాడు. కానీ ఎప్పుడైతే 'సోహెల్' సీజన్ 4లో ఆ సూట్‌కేస్ పట్టుకొని బయటకొచ్చేసాడో, అప్పటినుంచి కూడా అందరూ కూడా ఓకే. ఎటు టాప్ 5కొచ్చిన తర్వాత మాకంటూ ఏమి రావు రెమ్యూనరేషన్ తప్ప. ఏదో ఒక గుర్తింపు రావాలి. ఒక 5,00,000 10,00,000 ఎంతో కొంత తీసుకుంటే బావుంటది కదా! అనేసేసి అనుకుంటారు.
అయితే ఇక ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే డెమాన్, సంజన, ఇమాన్యుయల్ కూడా అలాంటి కేటగిరీనా అని తెలీదు మనకి. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' తెలుసు ఇమాన్యుయల్ నిజంగా డబ్బులు తీసుకుంటాడా లేదా అనేసేసి. అయితే ఇమాన్యుయల్ గనుక డబ్బులు తీసుకోకపోతే డెమాన్‌కి ఆ మొత్తం డబ్బులెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మొత్తం డబ్బులంటే వాళ్ళు ఫస్ట్ నాకు తెలిసి 10,00,000 ఆఫర్ చేస్తారు. తర్వాత ఇంకా బేరాలాడాలనుకుంటే 15,00,000 ఆఫర్ చేస్తారు. బట్ డెమాన్‌ది ఫోర్త్ పొజిషనే కాబట్టి డెమాన్ గనుక ఆ 10,00,000 తీసుకొని రాకపోతే మాత్రం తనకి చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఇప్పుడు విన్నర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనొచ్చు మరి విన్నర్‌కి, రన్నర్‌కి ఎలా సంబంధం అండి అనేసేసి. ఒకవేళ గనక తనూజకి గనక ఓటింగ్స్ కరెక్ట్‌గా పడకుండా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది పల్లెటూరు వాళ్ళు వేసేసారనుకోండి ఓటింగ్స్‌కి బ్రహ్మాండంగా తను ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ యాస్ పర్ అన్‌అఫీషియల్‌గా మనం ఇన్నాళ్ళు ఆల్‌మోస్ట్ 7, 8 సీజన్స్ దాకా ఏదైతే సోషల్ మీడియాలో మెయిన్‌గా యూట్యూబ్‌లో ఫాలో అవుతున్న కొన్ని పోల్స్‌కి సంబంధించి ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కళ్యాణ్‌కి, రన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా తనూజకి, అలాగే థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్‌కి, ఫోర్త్ పొజిషన్ డెమాన్‌కి, ఫిఫ్త్ పొజిషన్ సంజనాకుంది. అయితే సంజనాకి డబ్బులివ్వాలని గనుక బిగ్ బాస్ ఆలోచిస్తే మాత్రం స్టార్టింగ్ నుంచే ఏదో ఒక డబ్బుల పెట్టె పట్టుకొని చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఆ టైంకి అంటే డబ్బులు నిజంగా ఎవరికి నీడ్ అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పొజిషన్‌లో డెమాన్‌కి, కళ్యాణ్‌కి చాలా నీడ్. అది తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్‌గా డెమాన్ అయితే మాత్రం వాళ్ళ నాన్నగారికి ఈ బిగ్ బాస్‌కొచ్చే 1 మంత్ ముందు క్యాన్సర్ అని చెప్పటం నిజంగా అందరిని బాధకు గురిచేసిన విషయమే. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే తనూజ గాని, కళ్యాణ్ గాని ఇద్దరు కూడా విన్నర్ రేస్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ డబ్బులు తీసుకొని పక్కకెళ్ళే విషయమే లేదు, సమస్య లేదు. సో, మొత్తం అంతా కూడా ఎవరి మధ్య తిరుగుతుందంటే డెమాన్‌కి, సంజనాకి మధ్య. సో, మీ దృష్టిలో ఎవరికి సూట్ కేస్ రావాలి? సంజన గారికా? డెమాన్‌కా? లేదంటే ఇంకెవరైనా మీ మనసులో ఉన్నారా? అనేది మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సారీ ఫ్రెండ్స్ ఈ క్వెషన్ నేను ఫస్టే అడగాల్సుంది. కానీ అడగలేకపోయాను. బట్ మీరు మాత్రం చివరి వరకు చూసి ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నాననమాట. సో, 10,00,000 15,00,000 20,00,000 అంటే ఫస్ట్ సిల్వర్ సూట్ కేస్ తీసుకొస్తారు. తర్వాత గోల్డెన్ సూట్ కేస్ తీసుకొస్తారు. అంటే ఇప్పుడు టాప్ 5ని మార్చే ఎవరు అంటే ఇప్పుడు టాప్ 5 అంటే గ్రాండ్ ఫినాలే అంటే ఏంటి? వచ్చిన కంటెస్టెంట్స్‌తో మాట్లాడి ఓ 4 డాన్సులేసి విన్నర్ అవార్డ్‌ని తీసుకోవడం కాదు గదా! ఈ టాప్ 5 ఎలా గేమ్ ఆడతారనేదే కదా అసలు విషయం. అప్పుడు 'సోహెల్' డబ్బులు తీసుకోబట్టే కదా సీజన్ 4 సెన్సేషన్ అయింది. ఇప్పుడు గూడా 'డెమాన్' గాని, 'సంజన' గాని, 'ఇమాన్యుల్' గాని ఎవరైనా డబ్బుల కోసం ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళలో వాళ్ళకి ఫైటింగ్ జరిగిందనుకోండి సీజన్ 9లో ఫర్ ద ఫస్ట్ టైమ్ డబ్బుల కోసం ఫైటింగ్ జరిగిన ఒక చరిత్ర నిలిచిపోద్ది. ఎందుకంటే డెమాన్ గూడా నాకు కావాలి డబ్బులు అంటే ఇమాన్యుల్ కూడా నాకు కావాలి సార్ అన్నాడనుకో, మరి అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు? ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలీదు. సో, మొత్తం అంతా విన్నర్ అమౌంటే గదా! ఒకవేళ విన్నర్ వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు నాదే మొత్తం అమౌంట్ అన్నాడనుకోండి, విన్నర్‌కే రావాలన్నాడనుకోండి, అది ఇంకో ట్విస్ట్. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ అలా అనడులెండి. కానీ ఇక్కడ ఇమాన్యుల్, డెమాన్ గనుక ఇద్దరు కూడా అమౌంట్ కావాలి అని గనుక ఫైట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది గేము. ఇప్పుడు అంటారు చూసారా? బిగ్ బాస్ ఒక్కళ్ళమే ఆడాలి, సింగిల్‌గా ఆడాలని. అలా ఆడలేం ఫ్రెండ్స్. దిస్ ఈస్ గేమ్ ఆఫ్ ఎమోషన్స్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్